రాజమండ్రికి సమీపంలో తూర్పుగోదావరి జిల్లాలోని వాడపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆలయం అత్యంత ప్రసిద్ధి చెందినది. ఈ క్షేత్రాన్ని రెండవ తిరుమల అని భక్తులు భక్తితో పిలుచుకుంటారు. ఈ ఆలయ విశిష్టతలు ఇక్కడ ఉన్నాయి. 1. స్వయంభూ విగ్రహం. ఈ ఆలయంలోని వెంకటేశ్వరస్వామివారి విగ్రహం స్వయంభువు, తాటకలేనిది. అంటే ఈ విగ్రహం మానవ నిర్మితం కాదు, సాక్షాత్తు ఆ దేవుడే ఇక్కడ వెలిశారని భక్తుల నమ్మకం. ఈ విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తు ఉండి అత్యంత ఆకర్షణీయంగా దివ్య తేజస్సుతో ఉంటుంది. 2. ప్రత్యక్ష దైవంగా వాడపల్లి వెంకన్న. ఈ ప్రాంతంలో వాడపల్లి వెంకన్నకు అత్యంత శక్తివంతమైన దైవంగా పేరుంది. భక్తులు తమ కోరికలను స్వామివారి ముందు ఉంచి మొక్కుకుంటే అవి తప్పక నెరవేరుతాయని ఇక్కడి స్థానికుల ప్రగాఢ విశ్వాసం. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, ఉద్యోగ అవకాశాలు మరియు కష్టాల్లో ఉన్నవారు ఇక్కడికి అధికంగా వస్తుంటారు. 3. ప్రసాదం బెల్లం పానకం. ఈ ఆలయంలో అత్యంత విశిష్టమైనది బెల్లం పానకం. భక్తులు తమ కోరికలు తీరాలని కోరుకుంటూ స్వామివారికి బెల్లం పానకాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పానకాన్ని పానకపు కోనేటిలో పోయడం ఒక ప్రత్యేక ఆచారం. వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ పానకాన్ని సమర్పించడం చూడవచ్చు. 4. రవాణా మరియు భౌగోళిక విశిష్టత. ఈ ఆలయం గోదావరి నది తీరాన ఉంటుంది. నది ఒడ్డున ఉండటం వల్ల ఈ క్షేత్రానికి ఒక రకమైన ఆధ్యాత్మిక ప్రశాంతత ఉంటుంది. రాజమండ్రి నుండి ఇది సుమారు 20 నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాజమండ్రి నుండి రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు. 5. నిత్య పూజలు మరియు ఉత్సవాలు. ప్రతి శనివారం స్వామివారిని దర్శించుకోవడానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధనుర్మాసం మరియు వైకుంఠ ఏకాదశి సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈ సమయంలో వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. గమనిక: వాడపల్లి వెంకన్నస్వామివారి ఆలయం ఎంతో శక్తివంతమైన క్షేత్రంగా పరిగణించబడుతుంది. మీరు అక్కడకు వెళ్లేటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో స్వామివారిని దర్శించుకుంటే మంచి అనుభూతిని పొందుతారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం గురించి ఈ ఆచారం అత్యంత ప్రాచుర్యం పొందింది. దీని వెనుక ఉన్న నమ్మకం మరియు విశేషం ఏమిటంటే, 1 వారం వెళితే 7 వారాలు వెళ్ళాలి అనే ఈ నియమం ఒక దీక్షలాంటిది. దీనికి సంబంధించి భక్తులు పాటించే ముఖ్య విషయాలు. నియమం: ఎవరైనా భక్తులు తమ కోరికలు తీరాలని లేదా కష్టాల నుంచి బయటపడాలని స్వామివారిని కోరుకుని మొదటి వారం శనివారం దర్శనం చేసుకుంటే ఆ తరువాత వరుసగా 7 శనివారాలు తప్పనిసరిగా స్వామిని దర్శించుకోవాలని ఒక ప్రతీతి. ఎందుకు ఈ నియమం? 7 వారాల పాటు క్రమం తప్పకుండా దర్శించుకోవడం వల్ల స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని, కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తుల బలమైన నమ్మకం. ఆచారం: చాలామంది భక్తులు తమ కోరిక తీరిన తరువాత కృతజ్ఞతగా లేదా ఏదైనా మొక్కుబడిగా 7 వారాల పాటు దీక్షగా ఆలయానికి వస్తుంటారు. అక్కడి బోర్డుపై కూడా ఈ విషయాన్ని భక్తుల అవగాహన కోసం స్పష్టంగా రాసి ఉంచుతారు. ఈ 7 వారాల దీక్షను భక్తిశ్రద్ధలతో పూర్తిచేస్తే స్వామివారు తప్పక కరుణిస్తారని వాడపల్లి క్షేత్రానికి వెళ్లే భక్తులు విశ్వసిస్తారు. మీకు వీలైతే ఒకసారి ఆ స్వామివారిని దర్శించుకుని ఆ అనుభూతిని పొందండి. ఆలయ గర్భాలయం చాలా పురాతనమైనదిగా మరియు అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. స్వామివారి విగ్రహం ఉన్న గర్భాలయంలోకి ప్రవేశించేటప్పుడు ఉండే గోపురాలు, స్తంభాలు పురాతన శిల్ప కళా నైపుణ్యానికి నిదర్శనం. గర్భాలయం స్వామివారి విగ్రహం చతుర్భుజాలతో 4 భుజాలతో అలరారుతూ అత్యంత సుందరంగా ఉంటుంది. ఈ విగ్రహం భూమి నుండి స్వయంగా ఉద్భవించినట్లు స్వయంభూ చెప్పబడటం వల్ల ఈ ప్రాంతానికి అంతటి మహిమ వచ్చింది. ఈ పవిత్రమైన వీడియోను చూస్తున్న భక్తులందరూ లైక్ చేయండి. తద్వారా ఈ స్వామివారి మహిమ మరింతమంది భక్తులకు చేరుతుంది. అలాగే స్వామివారిపై మీకున్న భక్తిని తెలియజేయడానికి కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ నమః అని తప్పక రాయండి. ఆ శ్రీనివాసుని ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం.